స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రావణ మాస మహత్యం తెలుసుకుంటున్నాం కదా. అందులో 3వ భాగంలో మనం శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రతి తిథికి అధిష్టాన దేవతలయ్యున్న దేవతలని ఎలా పూజించాలి అన్నది పరమేశ్వరుడు సనత్కుమార సంవాదనాన్ని మనకి సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులకి చెప్పి మనకు అందించారు. పాడ్యమి నాడు అగ్నిదేవుణ్ణి పూజించాలి, విధినాడు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి, తదియనాడు గౌరీదేవిని పూజించాలి, చవితి నాడు గణపతిని, పంచమి నాడు నాగదేవతను, షష్ఠి నాడు కార్తికేయుణ్ణి, సప్తమి నాడు సూర్యుణ్ణి, అష్టమి నాడు శివుడిని, నవమి నాడు దుర్గాదేవిని, దశమి నాడు యముడిని, ఏకాదశి నాడు విశ్వదేవులను, ద్వాదశి నాడు విష్ణువును, త్రయోదశి నాడు కామదేవుడు, చతుర్దశి నాడు పరమేశ్వరుడు, పూర్ణిమ నాడు చంద్రుడు, అమావాస్య నాడు పితృదేవతలు, ఇలా ప్రతి తిథి కూడా చాలా విశేషమైనది. ఈ విధముగా దేవతారాధన చేసుకోవాలి. ఈ మాసంలోనే అగస్యోదయం అనే వ్రతం వస్తుంది. 7 రోజుల ముందు నుండి అగస్య మహర్షుల వారికి అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్యుడు పండిన నెలలో ఒక్కొక్క పేరుతో, శ్రావణ మాసంలో మాత్రం సూర్యదేవుడి పేరు గభస్తి అనే పేరుతో సూర్యునికి పూజించి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. శ్రావణ మాసం మొదలుకొని చాతుర్మాసం చేసేవారు, అంటే మనం చాతుర్మాస వ్రతం తొలి ఏకాదశి నుండి కొంతమంది ప్రారంభిస్తారు, కొంతమంది శ్రావణ మాసంలో కూడా ప్రారంభిస్తారు. శ్రావణ మాసం నుంచి చాతుర్మాస వ్రతం కార్తీకం వరకు పూర్తి చేసేవారు శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదు, భాద్రపద మాసంలో పెరుగు తినకూడదు, ఆశ్వయుజ మాసంలో పాలు తాగకూడదు, పాలు వాడకూడదు, కార్తీక మాసంలో పప్పు దినుసులు వాడకూడదు. ఇలా నక్తావ్రతాన్ని లేదా చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేసేవారు ఈ 4 పదార్థాలని ప్రతి మాసంలో కూడా విడిచిపెట్టేయాలి. ఒకవేళ ఇవి విడిచిపెట్టలేని వారు శ్రావణ మాసంలో ఈ 4 వస్తువులని విడిచి ఒక్క మాసంలో కూడా చాతుర్మాస వ్రతం చెయ్యవచ్చు అని సంక్షేపంగా చెప్పారు. తర్వాత హరిప్రీతికై శ్రావణమాస వ్రతాన్ని ఆచరించాలి. అది ఎలా ఆచరించాలి? మా ఇద్దరికి ఎటువంటి భేదము లేదు, మా ఇరువురి మధ్య భేదం చూపించేవారు నరకాన్ని పొందుతారు. అంటే శివకేశవుల మధ్య భేదం చూపించి పూజించే వారికి నరక బాధలు ఉంటాయి అని ఇక్కడ స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడుతోంది. తరువాత శ్రావణమాస మహత్యంలో సనత్కుమారుల వారు ఈశ్వరుని అడుగుతున్నారు, భగవానుడా, శ్రావణమాస వ్రతాల గురించి విశేషంగా చెప్తున్నారు. మరిన్ని విషయాలు వినడానికి నేను కృతకృత్యుడై ఉన్నాను. నాకు ఈ నక్తావ్రత విధానం గురించి, నక్తావ్రత సంకల్పం గురించి ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియపరచమని సనత్కుమారుల వారు పరమేశ్వరుని అడగగా ఈ విషయాలన్నింటినీ సూత మహాముని సౌనకాది మహర్షుల ద్వారా స్కాంద పురాణం ద్వారా మనకు అందించారు. స్వస్తి. రేపటి భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.